ఒక దీవెనకరమైన స్థానం ఉంది, అందులో మనకి ప్రవేశించడానికి వాగ్దానం ఉంది. కానీ అక్కడ మనకంటే బలమైన వారు ఉన్నారు. ఏమండి, యాక్చువల్గా ఇది నాకు వాగ్దానం చేశారండి ప్రభువారు అంటే, రండి బాబు తీసుకోండి అని అన్నాడు. ఎలావయ్యా నీకు ఏం మాట్లాడుతున్నావు అంటాడు. ఎదురాడుతాడు, పోరాడతాడు. శక్తి సరిపోదు, మనం పెరుగులాడదామంటే వారు మనకంటే బలమైన వారు ఎలా అనే పరిస్థితి మనకు ఉంటుంది. దేవుని వాక్యం ఏం తెలియజేసిందంటే, నీకంటే బలమైనటువంటి జనమును అక్కడి నుంచి ఖాళీ చేసి నేను ఆ స్థానాల నుంచి పెడతానన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. మనమే పోరాడాలంటే, మనమే యుద్ధం చేయాలంటే మన వల్ల కాదు. ఎందుకంటే వారు మనకంటే బలమైన జనం. శక్తి సరిపోదు, బలం సరిపోదు. కానీ ఆ స్థలం మనకు వాగ్దానం చేయబడింది. ఈ యెబూసీలందరూ వెళ్తేనే కదా దేవునికి అది స్వాస్థ్యంగా కొండ ప్రకటించబడేది.